కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఆగమశాస్త్ర పండితులు రాజేష్ కుమార్ భట్టర్ ఆధ్వర్యంలో స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధ్వజపటాన్ని ఎగురవేశారు. స్వామివారి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ యొక్క 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో ఈ క్షేత్రంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉత్సవం ఆంధ్ర ప్రభుత్వమే సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే తాను సంకల్పించి రాష్ట్రమంతా క్షేమంగా ఉండాలి, దేశమంతా సుభిక్షంగా ఉండాలి, విశ్వానికి శాంతి కలగాలి అని ముఖ్యమంత్రి వర్యులే సంకల్పించి కళ్యాణోత్సవాన్ని ఆధికారికమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ మహోత్సవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఈ క్షేత్రంలో అది ఒక విశేషం. అటువంటి విశేష కార్యక్రమం 1వ తారీఖు మనం జరుపుకోబోతున్నాం ఏప్రిల్ నెలలో. అటువంటి ఆ విశేష కళ్యాణ మహోత్సవం ముఖ్యమంత్రి వర్యుల యొక్క సమక్షంలో ఇతరమైనటువంటి సమస్త ఆధికారిక గణం భక్త జనులందరూ కూడా దర్శించడానికి అనువైనటువంటి కళ్యాణ వేదిక యందు స్వామివారికి ఎదుర్కోళ మహోత్సవాన్ని జరిపి తదనంతరం కళ్యాణ మహోత్సవాన్ని జరపడం జరుగుతుంది.